అందరి మన్నను ఎప్పుడు పొందేలాగా, సంవత్సరాల అంకెలు పెంచుకునేలాగా ఇక్కడ నిలబడి చెప్పామనుకోండి. అక్కడి నుంచి మన మధ్యలో ఉన్న దేవుడు ఎంతమందిని కూర్చోబెట్టి అక్కడ నీ నొప్పిని ఎందుకు నిలబెట్టాను? ఆ అందరినీ మరణం ఎప్పుడు పొందుతాక మరి నా అవసరం అని నన్ను అడిగితే ఒకవేళ మీ అందరూ ద్వేషించిన, మీ అందరూ మనసులో ఎన్నో పెట్టుకున్నా, లేకపోతే విషపూరిత ఆలోచనలు చేసిన, ఇక దాని పర్యాయపదాలు ఎన్నో ఉంటాయి కానీ అలాంటివి చేసుకున్నా, నా దేవుని మన్నన లేకపోతే నా దేవునికి ఇష్టమైనట్టు నేను ఉండటమే కాదు. ఎందుకంటే నాకు వినబడుతున్నాయి, లేదా చూపించే ప్రేమలో కనబడుతున్నాయి, ఏదో అయిపోతున్నట్లు, నేను ఏదో చేసేస్తున్నట్టు నీ ఆలోచనలతోటి, నీ ఊహలతోటి, నువ్వు అనుకునే వాటితో తీర నష్టం నువ్వు తెచ్చుకున్నా తప్ప నిలబడిన సేవకుని దేవుడు విడిచిపెట్టు. అలాగా సేవకుని విడిచిపెట్టినట్టు పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో లేదు. ఇంకా దేవుడు ఏం చెప్తాడు తెలుసా? భిక్షమిత్రులాగా చేయడం అంటున్నట్టు ఎన్నో పర్యాలు చెప్తున్నాడు. వాక్యమే చెప్తాను. నువ్వు డైరెక్ట్గా గమనించినప్పుడు మందిర ఆవరణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మీటింగే ఆవరణం గురించి మాట్లాడుతూ దాన్ని శుభ్రంగా ఉంచాలి అని లేఖనం చెప్తుంది. ఆవరణం కదా మందిరమే శుభ్రంగా ఉంచుతుంది. సినిమా థియేటర్కి వెళ్ళినట్టు గబ్బులు నవ్వుతూ భాషగా వచ్చి నమిలేసింది ఇక్కడ అంటించేసి వెళ్ళిపోతావా? దేవుడు మందిరం కదా. ఎప్పుడు పలహారం పెడతారా తిందామనుకున్న నీవు తినేసి కనీసం ఆవరణం కదా మందిరం కిటికీలు తగిలిస్తావా? తినేసి నీ ఇంట్లో నువ్వు ఎక్కడో డస్ట్బిన్ పెట్టుకుని ఏదైనా ఉంటే దాంట్లో వేయడానికి దొరుకుతుంది తప్ప ఎక్కడ మనసు మీద ఎక్కడుంటే అక్కడ ఇస్తుంటావా? అంటే నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి నీకు పరిశీలన చేసి మందిరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ ఇంట్లో గదిని ఎంతో శుభ్రంగా ఊడ్చిన తర్వాత, సాఫ్ చేసుకున్న తర్వాత, కుటుంబాన్ని ప్యాకేసుకుని ప్రార్థన చేసుకుంటున్నావే, అలాంటి అందరూ వస్తున్న స్థలాన్ని నువ్వు అపవిత్రం చేయాలని అంటే చిరాకుగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆ విషయంలో ఎందుకు జ్ఞానం కలుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా నాకు నిత్యము ప్రేరేపణ వస్తూనే ఉంది. చెప్పాలనుకుంటున్నాను, కొన్ని చెప్తున్నాను. ఇంకా ఎందుకంటే ఏదో ఉపద్ఘాతులుగా ముఖ్యమైన వాక్యానికి సమయం లేక ఇవే అంటే ప్రతిదీ చెప్పాలంటే ప్రతిరోజు ఈ మాటలే చెప్పాలా? నాకు బాధ కలుగుతుందని కూడా చెప్తాను. బాధపడుతూ చెప్తున్నాను. నిలబడిన సేవకుడు, మన మధ్యకు వచ్చిన సేవకుడు బాధపడుతూ చెప్తున్నాడు, బతుములాడుతూ చెప్తున్నాడని చెప్తున్నాడు. ఇక పాలు తాగి పిల్లల్లాగా మనం ఉండమేంటి? 33వ కూడికలో ఏంటి వాక్యం ప్రతి నిత్యము కూడా అంశాలతో మాట్లాడుకున్నాం కదా అంటే నాది డబల్ మెమొరీ అన్నట్టు ఉన్నది. ఎందుకంటే ఫేస్ చూసినప్పుడు ఎంతో శ్రద్ధగా ఉన్నట్టు ఉంటుంది. దేవుడు మాటలు కరువు అయిపోతాయి, నువ్వు రాసుకో, లేకపోతే జ్ఞాపకం చేసుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించు, లేక ఇచ్చిన 3 పాఠాలను చదువుతున్న వాక్యం అర్థమవుతుంది అంటే కనుక ఇది చెప్పాలంటే ఇక్కడ నిలబడి చెప్పి చదివే వారు కూడా కొన్ని తప్పులే చదువుతుంది. చాలా పరిస్థితులు చూస్తున్నాను. ఒకవేళ ఇక్కడ చెప్తున్నాను కదా అని మీరు ఏదైనా అనుకుంటే అదే చెప్తారు కదా, పర్వాలేదు. మన మధ్యకు వచ్చిన సేవకులు కూడా చెప్తూనే వచ్చారు. మీటింగ్లో కిరణ్ పాల్ గారు 2 సంవత్సరాల కింద మనం కలిసిపోయినప్పుడు వచ్చినప్పుడు చెప్పారు, నీకు చాలా మైకి టీచర్ చెప్పారు. నీ జ్ఞానము దేవునికి ఇష్టమైతే కనుక అక్కడ నిన్ను వేల మందిలో ఉంటే కనుక కేకేసి ఇక్కడ పాటించుకుంటాడు. అదే చెప్పాడు. ఇంకా నేను గమనించింది ఏంటంటే ఒకసారి నేను మాట్లాడతా
గారికి ఈమె కూడా పట్టుకోవాలి. మరి ప్రాంతంలో ఏకీకరిస్తున్నారా? మైక్ కోసం అనుకో. దేవుని సన్నిధమ్మా, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటేనే దేవుడు ఉంటాడంటే ఎంతమంది సంఘముగా, ఇన్ని కుటుంబాలుగా, ఎంత సమాజంగా ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పడమే కాదు, మనకి ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోకపోతే ఆయన చెప్తుంటే ఈ మాటలన్నీ ఎందుకో చెప్పుకుంటా ఎందుకో ఏమవుతారు మా అవుతుంటే నిలువెత్తును ప్రేమించే ప్రేమ తగ్గిపోతుంది కదా. నేను చాలా బాధపడుతూ చెప్తున్నాను విషయాన్ని గమనించి. దేవుని సన్నిధిలో నువ్వు ఎంటర్ అయినప్పుడు ఆవరణ నుంచి మాట్లాడేది కదా, ఆవిడ మందిరంలో పాటు చేస్తున్నావు. మందిరంలో ప్రవేశించేటప్పుడు ప్రవర్తన గురించి దేవుడు మాట్లాడు. మరొకసారి మందిరంలో ఎలాంటి ప్రవర్తన ఉంది, కూర్చునే ఎలా కూర్చుంటున్నావు, ఆరాధన అంటే కళ్ళు మూసుకున్నాము, కళ్ళు మూసుకున్నాం ఎందుకు చెప్తాం, ప్రార్థన అంటే కళ్ళు మూసుకోండి ఎందుకు చెప్తాం, ఇంట్లో చిన్నపిల్లలకి చెప్తావు కళ్ళు మూసుకో, ఆరాధన ఎక్కువ ప్రార్థన. ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలు కొత్తగా ఉంటుంది. ప్రవర్తన ఎక్కడ సరిగా ఉంటుంది. మరి మన పిల్లలకి మనమే అవి నేర్పు. ఒకరికొకరు వందన వచ్చిన చెప్పుకొని వాక్యం నెరవేర్చిన వారిగా ఉంటారంటే ఆస్తి వెళ్ళిపోతే ఆయన వందనం చెప్తే అన్నట్టు. ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న విషయాలతో లేదా చిన్న చిన్న ప్రలోభాలతో ఉన్నతమైన దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు దూరం చేసుకున్నట్టు గ్రహించాలి. ఎందుకు తెలుసా, ఇక్కడ చూసినప్పుడు అక్కడ అలా కనపడుతున్న వారిని చూసినప్పుడు బాధేస్తారు. నేను ఏమంటాను తెలుసా, ఏడు చెప్పారు ఇదిగో మరి ఎందుకంటానంటే అప్పుడైనా ఎవరి కోసం, నా కోసం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు అలాగే నాకు జరిగిపోతాను. నీకు వచ్చే ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. ఏ సన్నిధిలోకి వచ్చి దీవించబడాలో అదే సన్నిధిలో వచ్చి శాపాన్ని పట్టుకెళ్ళకూడదు. పరిశుద్ధ గ్రంథంలో దేవునితోటే ఉంటూ లేదా దేవుని సేవకులతోటే ఉంటూ దేవుని సమాజంలోనే ఉంటూ శాపాలు తెచ్చుకుని నాశనం లేకుండా సమాజంగా వచ్చాడట. వారు ఏమైపోయాడో తిరస్కారాలు బట్టి లోపడిన దాన్ని బట్టి ఇక మోషే సొంత అక్క అన్నదమ్ములు ఏమైపోయాడు, సొంత అక్కకి ఏమి చేస్తుంది లేదా సేవకుల దగ్గరే ఉంటూ మాటలను వింటూ నైమను పోగొట్టుకున్న ఆ కృష్ణునికి ఎనర్జీ. ఈ విషయాన్ని గమనించాలి. బయట గురించి నేను మాట్లాడలేదు. ఇది దేవుని మందిరం, దేవుడు నివసించి దేవుడు ఉన్న ఈ సాక్షి స్వరూపంగా సంచరిస్తున్నంత మనమైనా మన పిల్లలైనా చేతుల్లో పెట్టుకోవాలి, మనం పట్టులో ఉండాలి. ఎందుకు ఈ మాట మరొకసారి చెప్తున్నారంటే అలా 40 దినాలను ఆచరించాలంటే సంవత్సరము 2027వ సంవత్సరం అలా మండల కాలం రావాలి. అప్పుడు చూడొచ్చు అంటే కనుక మన కంటున్నప్పటికీ తెలిసి ఉంటాయో లేదో ఈ విషయాలను కూడా గమనించండి. చాలా బాధతో మాట్లాడుతున్న మాటలు ఎవరి కోసం అంటే నాకు వస్తుంటారు. దేవుని ఈ 40 రోజుల్లో కూడా కొంతమంది ఏమి నేర్చుకున్నారో అర్థం అవ్వలేదు. నేను ప్రతినిత్యం ఇక్కడ నిలబడతాను కాబట్టి వారి ప్రవర్తన, వారి ఎగిలితనం, వారి చూపులని నాకు అప్రశ్న అవుతాయి. వివేచన లేని వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. హృదయాంతరంగా దేవుడి వశమైతే నిలబడిన వారికి వివేచన ఇవ్వకుండా దేవుడు ఉండడు. ఈ విషయాలన్నీ కూడా గమనించి మనం దేవుని సన్నిధిలో అది మాత్రం పెట్టుకోవాలి. ఎవరు మనకి మళ్ళా ఇక నిలబడిన చెప్పవలసిన చెప్పిన మళ్ళా అవసరం మనకి చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే అక్కడ సమీపంగా ఉంది. ఒకటి ఇప్పుడు మనకి తెలియదు. ఎవరి రక్షణ వాళ్ళు 3 దగ్గర మాట్లాడతారు. ఎవరి రక్షణ వారి, ఎవరి విశ్వాసం వారి. అవన్నీ
కూడా చూసుకోకుండా ఉంటే కనుక ఇబ్బంది పడతాం, నష్టం తెచ్చుకుంటాం. అయ్యో ఉపదేశకుడు ఎందుకు రోజు చేస్తాం. తర్వాత ఆశీర్వాదం కోసము ఈ ఆశాలు ఎంతో ఏడ్చిన రాలేదు. అటువంటి వాటిని దేవుడు ఏమన్నా ఈ ఆశలను వ్యభిచారి అంటారు. వ్యభిచారం చేసినట్టుగా కాదు, చిన్న పనిలో ఒక పూట చచ్చిపోవడం, ఇప్పుడు ఇచ్చేస్తుంది. అలాగా చిన్న తప్పు వల్ల పెద్ద శాపం పొందుకుంటాం. చిన్న తప్పు వల్ల మృత్యు మీద ముద్ర వేస్తారు డొగలకి. ఎవరికి? ఎందుకంటే చిన్న తప్పే పెద్ద పెద్ద బహుమానాలు పోవడం. 40 దినాలు 40 అంశాలతో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా గ్రహిస్తే కనుక, నేర్చుకుంటే కనుక నీవు నేను ధన్యులు అవుతావు. లేదనుకుంటే కనుక మన తరుణం ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక తర్వాత మన స్థితి ఎలా ఉన్నది, ఎక్కడికి వెళ్తామో గుర్తు చేసుకోవాలి.